రాష్ట్రాన్ని గంజాయి మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని దానికి ప్రత్యేక విభాగం ఈగిల్ మేము స్థాపించామని ఈగిల్ పర్యవేక్షణ రాష్ట్రం ప్రభుత్వం మేము దగ్గరుండి ఆ టీంని అన్ని రకాల వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని చెప్పారు. 2 సంవత్సరాల కాలంలో గంజాయి సేవనం వల్ల గంజాయి లభ్యం చాలా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉంది, విచ్చలవిడిగా దొరుకుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏదైనా కేసు యువకులు దాడి చేసింది కానీ అత్యాచారం చేసింది కానీ అనేక విషయాలు చూస్తూ ఉన్నాం. ఇదంతా గంజాయి మద్యం సేవించడం వల్లే జరుగుతుంది. నిన్నటి రోజున పుట్టా మహేష్ యాదవ్ ఆయన డ్రగ్స్ రేవ్ పార్టీలో దొరికాడు. ఏలూరు ఎంపీ ఆయన యువకుడు బాగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తూ పుట్టా మహేష్ యాదవ్ ఈ ఎంపీగా నిలబడుతున్నాడు. ఇక యువత మనకి ఈ రాష్ట్రంలో అవసరం ఉంది. ఇలాంటి యువత వల్ల మనకి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల కూడా అభివృద్ధి చెంది రాజకీయంగా కూడా యువత వచ్చే అవకాశాలు ఉందన్నారు. ఆయన కూడా పుట్టా మహేష్ యాదవ్ కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. 2100కు పైగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల గంజాయి తీసుకోవడం వల్ల యువత చనిపోయాడు అన్నాడు. పుట్టా మహేష్ యాదవ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడేమో కాబట్టి ఖచ్చితంగా గంజాయి నిర్మూలన జరుగుతుందంటే కాదు, ఇది గంజాయి వాడకానికి బ్రాండ్ అంబాసిడర్గా కనబడుతుంది పుట్టా మహేష్ యాదవ్. ఈ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. గంజాయి ఎక్కడ పడితే అక్కడ యువకులు సేవిస్తూ ఉన్నారు. 24 గంటలు మద్యం మత్తులో ఈ రాష్ట్రంలో యువత మునిగి తేలతా అన్నారు. ఇలాంటి సందర్భంలో ఈగిల్ సంస్థ ఇక్కడ పనిచేస్తుందో అర్థం కావడం లేదు. ఈరోజు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్వయాన మీడియా ముందుకొచ్చి పుట్టా మహేష్ యాదవ్ పైన చర్యలు తీసుకుంటామని, ఆయనకి సంబంధించిన ఏదైతే సామాన్యుడికి ఏదైతే శిక్ష వహిస్తామో ఆ శిక్షను మేము విధిస్తామని చెప్పాలని మేము బహిరంగంగా కోరుతా ఉన్నాం. పుట్టా మహేష్ యాదవ్ తాను చేసిన పనికి స్వతంత్రంగా రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రాన్ని గంజాయి మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతే కళ్ళు దుకాణానికి పోయి ముంత దాచుకున్నట్టుంది ఇది. అంటే ఎవరైనా ఏరా కళ్ళు తాగేకి వచ్చావా అంటే లేదన్నా నేను కళ్ళు తాగేకి రాలేదు, బొరుగులు తినడానికి వచ్చినా అని రాయలసీమలు అంటారు. కళ్ళు తాగడానికి ముంత దాచుకున్నాడంట అట్టుంది. అంటే రేవ్ పార్టీలు ఎందుకు నిర్వహిస్తారో సామాన్య బాగా సోషల్ మీడియా లేకపోతే చిన్నపిల్లలు అంటే అవగాహన ఉండే యూత్ని అడిగినా అని చెప్తారు. రేవ్ పార్టీ హైదరాబాదు రాష్ట్రంలో అనేక కేసులు చూస్తున్నాయి. ఇటీవలే మంగళి కదిరికి సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రముఖ సెలబ్రిటీ కూడా దొరికింది. రేవ్ పార్టీలో నార్కోటిక్స్ విభాగంలో సంబంధించి అక్కడ డ్రగ్స్ ఉన్నాయని, గంజాయి డ్రగ్స్ సేవించారని నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ధారించినప్పుడు కానీ ఈయన తిండి తినడానికే పోయాడు. ఈయనకి గంజాయి సేవనానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మేము స్టేషన్ బేల్ ఇచ్చి ఎనకటోళ్ళ నుంచి పంపిస్తామని చెప్తా ఉన్నారు. మనం తిక్కవాళ్ళమా లేకపోతే ఎర్రోళ్ళమా రాష్ట్రంలో ఉండే యువత ప్రజలు ఏమనుకుంటారనే కూడా వీళ్ళకి జ్ఞానం లేదు. కాబట్టి రాష్ట్రంలో ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ గంజాయి పూర్తిగా ప్రభుత్వం కనుసంధంలోనే నడుస్తుందనేసి దానికి ఇది ఉదాహరణగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గంజాయి రహిత ప్రాంతంగా ఏదైతే ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామనేది ఖచ్చితంగా అమలు చేయాలని ఇటీవలే చూస్తూ ఉన్నాం. మన ప్రకాశం జిల్లా కూడా గంజాయికి వ్యతిరేకంగా పోరాడితే దాన్ని నడి రోడ్డులో నరికి చంపారు. అది కూడా టీడీపీ సంబంధించిన కార్యకర్తలే. ఈరోజు చూస్తూ ఉన్నాం ఏది జనసేన పార్టీ ఏదన్నా సెలబ్రేషన్ చేస్తా అంటే గంజాయి మత్తులో పూర్తిగా తేలాడుతూ యాక్సిడెంట్ చనిపోయిన యువకులు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమికి సంబంధించిన పార్టీ వాళ్ళే. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా టీడీపీ ఎన్డీఏ పార్టీ సంబంధించిన నాయకత్వమే, అది కూడా గంజాయి మత్తులోనే జరుగుతుంది. కాబట్టి మనమంతా కూడా ఆలోచించాలి, ప్రజలు ముఖ్యంగా ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వానికన్నా ఎక్కువగా గంజాయిని ప్రోత్సహిస్తుందని మనం ఆలోచించాలి. కాబట్టి మనమే స్వచ్ఛందంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులుగా ప్రజలుగా దీని మీద తిరుగుబాటు చేయాలి. లేకపోతే మన యువత ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో ఉండబోతుందనేసి కూడా మనం అవగాహన తెచ్చుకోవాలనేసి ఈ సందర్భంగా తల్లిదండ్రులని ఏపీ సంబంధించిన తల్లిదండ్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు
ఖచ్చితంగా మీరు నారా లోకేష్ గారు మీకు సంబంధించిన యువ క్యాడర్ కూడా దీంట్లో మద్యం మత్తులో ఉందనేసే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ పాలసీస్ అంతా విదేశీ సంబంధించిన పాలసీలు, మద్యం సేవించడం మీ కల్చర్. కాబట్టి మీ కల్చర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దయచేసి తీసుకురాకండి. మన సనాతన ధర్మే థియేటర్లో సినిమాల్లో గంజాయి సిగరెట్ మందు తాగుతా అనే సంబంధించిన ఫిలిం చేస్తూ ఉంటాడు. కానీ బయటకు వస్తే కాషాయం వేసుకొని నేను సనాతన ధర్మేని, నా సనాతన ధర్మంలో యువకులంతా పాల్గొనాలి అంటారు. కానీ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన దాంట్లో మన జరిగిన ఏదైతే యాక్సిడెంట్ ఉందో దాంట్లో గంజాయి మద్యం సేవించిన వాళ్ళు లేరా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అనిత గారు, హోంమంత్రి గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ఈగిల్ సంస్థ మీ రక్షణకు మాత్రమే ఉన్నట్టుంది. గంజాయికి సంబంధించిన నిర్మూలనలో, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నిర్మూలనలో ఎక్కడా లేరు. అడుగడున గ్రామాల్లో చివరి పల్లెల్లో కూడా గంజాయి దొరుకుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద ఉక్కుపాదం మోపాలి. లేకపోతే మేము ప్రజాతంత్రవాదులుగా, ఏదైతే యువజన సంఘాల నాయకులుగా మేము ముందుండి పోరాటం చేస్తాం. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దీనిపైన ఉక్కుపాదం పోటీకి మేము రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.